హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ వ్లాగ్స్. మనం ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ అయితే వచ్చేసాం అనమాట. తిరుపతిలో అలిపిరి నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళంగానే మనకు ఒక దేవాలయం అయితే వస్తుంది. ఈ దేవాలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, శివుడు ఎంత పెద్దగా ఉందో. తిరుపతిలోనే చాలా పెద్ద శివలింగం అనమాట ఇది. ఇక్కడి నుంచి ఈ శివాలయాన్ని దర్శించుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే ఒక స్పెషల్ దేవాలయం అయితే వస్తుంది. మీరు గనక తిరుమల వెళ్ళి ఎక్కువసేపు దేవుణ్ణి దర్శించుకోలేమని ఎవరైనా ఫీల్ అయితే ఖచ్చితంగా ఈ దేవాలయానికి అయితే వెళ్ళండి. యాక్చువల్లీ ఇది దేవాలయం కాదనమాట. ఎస్విబిసి వాళ్ళు ఛానల్లో చూపించడం కోసం స్వామివారి అభిషేకాలయాన్ని చూపిస్తుంటారు కదా, వాటి కోసం అని చెప్పేసి రిప్లికా అనమాట. ఒక నమూనా దేవాలయాన్ని అయితే కింద తిరుపతిలో అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది మొత్తం పిఓపినే. చూడడానికి చూడండి, మొత్తం అయితే శ్రీవారి దేవాలయం ఎలా అయితే ఉంటుందో అలాగే ఉందన్నమాట. చూడండి, లోపలికి వెళ్తున్నాను నేను. ఇంత దగ్గరగా మనం వెళ్ళి తిరుమలలో దర్శించుకోవడం అయితే ఈ జన్మకైతే సాధ్యం కాదు. కానీ టీటీడీ వారి పుణ్యమాని మనం ఇప్పుడైతే ఆ అనుభూతిని అయితే పొందొచ్చు అనమాట. ఇక్కడ శ్రీవారి దేవాలయాన్ని దర్శించుకొని ఈ నమూనా దేవాలయానికి వెళ్ళి అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. మనకి ఛానల్లో అభిషేకాలు అన్నీ కూడా ఇక్కడే అనమాట మనకి షూట్ చేసి చూపిస్తారు టీటీడీ ఎస్విబిసి వారు. నేనైతే దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడైతే అట్మాస్ఫియర్ అయితే లోపలికి రాగానే మనం తిరుమలలో ఉన్నట్టే ఫీలింగ్ ఉందన్నమాట. చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా తిరుమల వెళ్తే కనుక ఇది ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఎవరికి ఉండదండి తిరుమలలో శ్రీవారి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలని. ఆ మూర్తిని చూసే కొద్దీ మనం ఎంతసేపు అయినా సరే తన్మయంతంతో చూస్తూనే ఉంటాం అనమాట. గూగుల్ మ్యాప్ అయితే తప్పు చెప్తుంది. నేనైతే మ్యాప్ మెన్షన్ చేస్తానండి డిస్క్రిప్షన్లో, చూసి తప్పకుండా వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాయండి, బాయ్.